టైఫూన్ బువాలోయ్ అన్నటువంటిది. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి, టైఫూన్ అంటున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడేటటువంటి సైక్లోన్స్కి కొన్ని స్పెసిఫిక్ నేమ్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అట్లాంటిక్ ఓషన్ కావచ్చు, లేదంటే సౌత్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్ కావచ్చు. అక్కడ ఏవైతే సైక్లోన్స్ వస్తాయో వాటిని మనం హరికేన్స్ అనేసి పిలుస్తాము. అదే మన ఇండియన్ ఓషన్ రీజియన్లో అయితే సైక్లోన్స్ అనేసి పిలుస్తాము. అదే సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్కి సంబంధించి అయితే వాటిని మనం టైఫూన్స్ అనేసి పిలుస్తాం. అంటే ఫిలిప్పైన్స్ కావచ్చు, వియత్నాం కావచ్చు, ఈ ఏరియాలో వచ్చేటటువంటి వాటిని మనం టైఫూన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలా సైక్లోన్స్ అన్నీ సేమే, కాకపోతే రీజియన్ని బట్టి డిఫరెంట్ నేమింగ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ టైఫూన్ బువాలోయ్ వల్ల వియత్నాం మీద చాలా ఎఫెక్ట్ అన్నటువంటిది పడింది. సో కేటగిరీ 2లో ఉండింది. 2.1 లక్షలకు పైగా ఇళ్ళు అన్నటువంటివి దెబ్బతిన్నాయి. సో ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏంటి, మనకి ఆవాస నష్టం అన్నటువంటి జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం జరుగుతుంది, అలాగే ప్రాణ నష్టం అన్నటువంటిది జరుగుతుంది, అవునా. సో ఇవన్నీ కూడా నష్టాలు అన్నటువంటివి మనకి ఉంటాయి. సో దాని తర్వాత ఇది మళ్ళీ ఫిలిప్పీన్స్ తర్వాత వియత్నాంలో ల్యాండ్ ఫాల్ అన్నటువంటిది అయింది. అందుకని వియత్నాంలో దీని ఎఫెక్ట్ అన్నటువంటిది ఎక్కువగా మనకి కనపడింది అనమాట. సో ఇక్కడ చూడండి, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, వ్యవసాయ విధ్వంసం, వీటి వల్ల $435 మిలియన్ నష్టం అన్నటువంటిది ఈ యొక్క దేశానికి సంభవించింది. మరి 2025లో పసిఫిక్ టైఫూన్ సీజన్లో భాగంగా ఇది రావటం జరిగింది. సో వియత్నాం తుఫాన్లకి ఎక్కువగా గురవుతూ ఉన్నటువంటి ఒక దేశం, అది మనకి తెలుసు కూడా.